Hi guys, welcome to Hayati AB. అంబర్నాథ్ టెంపుల్ బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ వీకెండ్స్. సో ఈ వీడియోలో దాని ట్రాన్స్పోర్ట్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. మేమైతే బై రోడ్ వచ్చాం. సో బై రోడ్ వచ్చే వాళ్ళు కళ్యాణ్ శిల్ఫటా రోడ్లో కటైనాక టోల్ ఉంటుంది, అక్కడి నుంచి బద్లాపూర్ బైపాస్ రోడ్ తీసుకోవాలి. అదే బైపాస్ రోడ్లో 7 కిలోమీటర్స్ స్ట్రైట్గా రావాలి, అక్కడి నుంచి లెఫ్ట్ తిరగాలి. బై రోడ్ కానీ క్యాబ్ కానీ తీసుకున్న వాళ్ళకి ఇది అయితే షార్ట్ కట్ అండి, ఎందుకంటే మీరు అక్కడి నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్ మీరు విలేజ్ లోపల నుంచి వచ్చేస్తారు. అలా వచ్చినప్పుడు ఇక్కడ చిన్న కమాన్ కనబడుతుంది, ఆ కమాన్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత 2 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మీరు టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తారు. ఇప్పుడు మేమైతే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం. సో ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను వీడియో లాస్ట్లో. ఫైనల్గా గుడికి అయితే వచ్చేసాం. దీనికి అంబర్నాథ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, అంబర్ అంటే ఆకాశం. సో మీరు గుడి లోపలికి వెళ్ళిన తర్వాత శిఖరం వైపు చూస్తే చిన్న రంధ్రం ఉంటుంది. దానిలో మీకు ఆఫ్టర్నూన్ 1 లేదా 12 to 1 వరకు శిఖరం నుంచి వచ్చే సూర్యకిరణాలు డైరెక్ట్ శివుడి మీద పడతాయి. సో అందుకని దీన్ని అంబర్నాథ్ అంటారు. బట్ శివలింగం 24 hours ఆకాశానికి అయితే కనబడుతుంది. ఇది గుడి లెఫ్ట్ సైడ్లోనండి. దీనికి ఒక చిన్న రంధ్రంలో ఉంది, అక్కడి నుంచి శివుడిని దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. దీన్ని పాండవులు వనవాసం చేసినప్పుడు 1 dayలో కట్టారని నమ్ముతారు. కానీ హిస్టరీ చూసుకుంటే షిల్హారా డైనస్టీలో ఉన్న చిట్టరాజ కింగ్ 1060 ADలో కట్టినట్టు ఆధారాలు ఉన్నాయి. సో ఎలా చూసుకున్నా దీనికి 1000 ఏళ్ళ చరిత్ర ఉందండి. ఈ టెంపుల్లో వచ్చేసి మనకి గర్భగుడిలోకి వెళ్ళాలంటే 20 steps కిందకి దిగాలి. దిగిన తర్వాత మీకు శివలింగం అయితే చూడొచ్చు, దాని నిటారుగా ఒక రంధ్రం కూడా చూడొచ్చు. అందుకని ఆ రంధ్రం నుంచి వచ్చే లైట్ వల్ల ఆకాశం ఎప్పుడు శివుడికి కనబడుతుంది, కాబట్టి అంబర్నాథ్ అనే పేరు వచ్చింది. మీకు ఆ రంధ్రం నేను ఈ వీడియోలో తీస్తుంటే ఆపేశారు, అందుకని ఒక ఫోటోలో యాడ్ చేశాను, చూడండి. మేమైతే ఈవినింగ్ వచ్చాం కాబట్టి సన్లైట్ అనేది మిస్ అయ్యాం. మీరు ఎవరైనా వచ్చేలా ఉంటే 12 to 1 వచ్చి దర్శనం చేసుకోండి. ఇక్కడైతే ఒకప్పుడు నది ఉండేదట, ఆ వాటర్ అది ఈ విలేజ్ వాళ్ళు యూజ్ చేసేవారట. మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, అది కూడా కనబడకుండా చేశారు. బై రోడ్ కాకుండా ఎవరైనా ట్రైన్లో రావాలనుకుంటే ముంబై సెంట్రల్ లైన్ తీసుకుని అంబర్నాథ్ స్టేషన్లో దిగితే అక్కడి నుంచి టెంపుల్ 2 kilometers అండి. మీకు ఆటో వచ్చేసి 20 rupees per person ఛార్జ్ చేస్తారు. ముంబైలో ఎటు నుంచి వచ్చినా ఇది 50 kilometers రేంజ్లోనే ఉంటుంది. సో మీరు ఈజీగా వచ్చి ఈజీగా వెళ్ళొచ్చు. లోకల్ ట్రైన్ తీసుకుంటే ఇంకా ఈజీగానే ఉంటుంది. That's it guys. Thanks for watching this video. Like and subscribe.